నీతిని అంటగలిపే జాతిని మంటగలిపే పాపాత్మల పసిగట్టి న్యాయానికి ఉరివేసే ధర్మానికి ఉచ్చుపెట్టే నికృష్టుల అరికట్టి ఇక మరి ఆడి తప్పకుండా పలికి బొంకకుండా నీతిని నిజాయితీని బతికించి మరి తరతరాలకు అందజేసిన శ్రీరామచంద్రమూర్తి ఇక ఆయనకు పాదుకలు కొనబోవడము మన తెలంగాణ అదృష్టంగా భావిస్తున్నారు జనాలు. ఇక మరి ఎంత రామసక్కని ఘనకార్యం ఇది కాదానురా. ఇక మరి గసవంటి ఘనకార్యం మనకు దక్కింది. తెలంగాణ జనాలు మురిసిపోతుర్రులా ఆ రాముల వారు పాదుకలు తయారు చేసినందుకు. ఇక చూడు ఈ కథ మాత్రం ఎట్లా ఉందో. ఆహా, తేనెటీగలకు తీరుబడి లేని పని అన్నట్టు ఇప్పుడు యావత్ భారతదేశం జనాలకు రామనామమే నోట్ల మెదులుతుంది ఆడనులా. ఎక్కడ చూసినా ఏ మూలకు చూసినా రామనామాన్ని పీల్చుకొని రోజులు గడుపుతుర్రాట. రామ రూపాన్ని తలుస్తూ సంతృప్తి పొందుతుర్రాట. ఇక రామ జన్మభూమి అయోధ్య శ్రీరామ ఆలయ ప్రారంభము ఈ నెల 22వ తారీఖున అవుతున్నది కదా. ఇక అందుకే మన తెలంగాణ నుండి శ్రీరామ భక్తుడు అయోధ్య రామయ్యకు పైరంగా పాదుకలు తయారు చేసుకొని పోతుండటనులా. ఇగో ఇనురి రామ భక్తులు ఏమంటున్నారో మీరే. అయోధ్యలో ఈ నెల 22న భవ్యమైన దివ్యమైన రామ మందిరం ప్రారంభోత్సవం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. 500 సంవత్సరాలుగా హిందువుల చిరకాల స్వప్నం సాకారం అవుతున్న వేళ ఆ అయోధ్య రాముడికి మన హైదరాబాద్ నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి, హైదరాబాద్ నుండి ఆ రాముడి యొక్క పాదుకలను మనం అక్కడికి చేరవేస్తా ఉన్నాం. ఈ పాదుకలని ఎంతో శ్రమించి ప్రముఖ శిల్ప కళాకారులు పిట్టంపల్లి రామలింగయ్య చార్యులు గారు ఈ పాదుకలని చేయడం జరిగింది. వీటిని మేమంతా మా మిత్రులంతా కూడా వచ్చి ఈరోజు ఈ పాదుకలని దర్శించుకోవడం జరిగింది. నిజంగా ఇది వారికి మన ప్రాంతం నుంచి ఈ అవకాశం రావడం గొప్ప విషయం. ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు, ఆ రామలింగాచారి, ఆ కుటుంబ సభ్యులను, అలాగే మన హిందూ సమాజాన్ని అంతటి కూడా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని ఆ భగవంతుడు మన తెలంగాణ ప్రాంతం, మన హైదరాబాద్ నల్గొండ వాస్తవ్యులైనటువంటి రామలింగాచారి గారికి రావడం నిజంగా అది అదృష్టంగా భావిస్తూ మా మిత్రులందరం కూడా ఈరోజు వారిని అభినందించడం కోసం వచ్చి అదేవిధంగా ఈ యొక్క పాదుకలని దర్శించుకోవడం జరిగింది. జై శ్రీ